श्रीगुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तितः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं। चित्रैपदैश्च गम्भीरैः वाक्यैर्मानेरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधाधिकृत्ययमुनीन् श्रीपादरात्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि। वन्देऽहं सवरान् रघोत्तमगुरून् वैदग्ध्यवारानिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ద్వాస్తోత్రం 5వ అధ్యాయంలో ఇంతవరకు మనం 10 శ్లోకముల వరకు అర్థానుసంధానాన్ని తెలుసుకున్నాము. ఈరోజు 11వ శ్లోకం యొక్క అర్థానుసంధానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ऋषिकेश सुकेश परेश विवन्देश रणेश कलेश बलेश सुकेश. పరమాత్ముణ్ణి ఋషికేశ నామక పరమాత్ముణ్ణి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఋషికేశ ఋషికేశ అంటే ఋషిక అనే శబ్దానికి ఋషికానాం అంటే ఋషిక హృషిక అంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇంద్రియములకు ఋషికాలు అని పిలుస్తారు. వాటికి ఈశ వాటికి స్వామి అంటే ఇంద్రియములకు స్వామి ఇంద్రియ ప్రేరకుడైనందువల్ల భగవంతుడికి హృషికేశ అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా విశ్వసనామంలో కూడా అప్రమేయో ఋషికేశ పద్మనాభో మరత్ ప్రభు అని చెప్పి ఆ ఋషికేశ శబ్దాన్ని మనము అక్కడ వినవచ్చు. అదేవిధంగా హరివంశంలో కూడా ఋషికాని ఇంద్రియాణ్యాహు తేషాం ఈశో యథా భవన్ ఋషికేశస్తతో విష్ణు ఖ్యాతో దేవేషు కేశవః అని చెప్పి హరివంశంలో కూడా ఋషిక అనేటువంటి శబ్దాలకు ఇంద్రియములను అర్థము. ఆ ఇంద్రియములకు స్వామి అయినందువల్ల భగవంతుడికి ఋషికేశుడని పిలుస్తాము అని చెప్పి హరివంశంలో కూడా మనకు చెప్తూ ఉన్నారు. తర్వాత గీతా భాష్యము 11వ అధ్యాయం 36వ శ్లోకానికి గీతకు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు శ్రీమదాచార్యులు గీతా భాష్యంలో చెప్తారు. అగ్నిష్టోమాద్యంతర్యామితయా జగద్ధర్శనాత్ ఋషికేశ. అగ్నిష్టోమమే మొదలగు ప్రధానమైనటువంటి యజ్ఞములలో అంతర్యామి అయి ఉండి ఆ యజ్ఞములను ఎవరైతే ఆచరించారో ఆ యజ్ఞములను ఆచరించిన వారికి ఆ యజ్ఞాంతర్యామి అయి వారికి పుణ్యాన్ని అందించి వారిని సంతోషపెట్టేవాడు భగవంతుడు. అందువల్ల భగవంతుడికి ఋషికేశ అని చెప్పి పిలుస్తారని ఆచార్యుల వారు అక్కడ మనకు చెప్తారు. తర్వాత ఋషిక అనేటువంటి శబ్దానికి ఋషిక అంటే వాయుదేవుల వారు అని అర్థం. ఋషిక అంటే వాయుదేవుల వారు. తస్య ఈశ ఆ వాయుదేవుల వారికి స్వామి అయినటువంటి వాడు భగవంతుడు. యః ప్రాణే తిష్టన్ అనేటువంటి వేదం ద్వారా
ఋషిక అనేటువంటి శబ్దానికి వాయుదేవుల వారు అని అర్థం. ఆ వాయుదేవుల వారికి ఈశ స్వామి అయినటువంటి వాడు భగవంతుడు కాబట్టి ఋషికేశ అని చెప్పి భగవంతుడిని మనము పిలుస్తూ ఉన్నాము. తర్వాత మహాభారతం మోక్షధర్మ పర్వంలో కూడా సూర్యాచంద్రమసౌ శశ్వతు కేశోర్మే అంశ సంహితౌ బోధయన్ స్థాపయాశ్చైవ జగదుత్పత్యతే పృథకు బోధనాత్ స్థాపనాచ్చైవ జగతో హర్ష సంభవాత్ అగ్నిశోమ కృతైరేభిః కర్మభిః పాండునందన ఋషికేశోహమీశానో వరదో లోకభావనః అని మోక్షధర్మ పర్వంలో కూడా ఋషికేశ అనేటువంటి శబ్దానికి ఇంద్రియములకు స్వామి, అగ్నిష్టోమాది యజ్ఞములకు అంతర్యామం, ఆ యజ్ఞముల అంతర్యామకుడై అందరికీ పుణ్యాన్ని సంపాదించి పెట్టేవాడు. ఈ విధంగా ఈ అర్థాలన్నింటినీ కూడా మహాభారత మోక్షధర్మ పర్వంలో ప్రమాణాన్ని మనము చూడవచ్చు. ఈ విధంగా ఋషికేశ అనేటువంటి శబ్దానికి మనము అర్థం తెలుసుకున్న తర్వాత సుకేశ అని భగవంతుణ్ణి సంబోధిస్తున్నారు ఆచార్యుల వారు. సుకేశ అంటే, కేశ అంటే వెంట్రుకలు, సు అంటే ఉత్తమమైనటువంటి వెంట్రుకలు కలవాడు భగవంతుడు. భగవంతుడు ఉత్తమమైనటువంటి వెంట్రుకలు కలవాడు కాబట్టి భగవంతుని సుకేశ అని చెప్పి పిలుస్తారు. తర్వాత కశ్చ ఈశ్చ కేశౌ అంటే క అంటే బ్రహ్మదేవుల వారు, ఈశ అంటే రుద్రదేవుల వారు, కేశవ్ అంటే బ్రహ్మదేవులు మరియు రుద్రదేవుల వారు. వారికి ఈశ భగవంతుడు అంటే బ్రహ్మదేవుల వారు భగవంతుడికి పుత్రుడు, పుత్రత్వేన స్వామి అయినారు. తర్వాత రుద్రదేవుల వారు పరమాత్ముల వారికి ప్రపౌత్రుడు, ప్రపౌత్రత్వేన స్వామి అయిన వాడు రుద్రదేవుల వారికి పరమాత్ముడు కాబట్టి సుకేశ అంటే బ్రహ్మరుద్రాదులకు భగవంతుడు పుత్రత్వేన, బ్రహ్మదేవుడు పుత్రత్వేన, రుద్రదేవుడు వారు ప్రపౌత్రత్వేన వారిద్దరికీ కూడా స్వామి అయినటువంటి వాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి సుకేశ అని చెప్పి మనము ఇక్కడ పిలుస్తూ ఉన్నాము. తర్వాత సుకేశ అంటే సుకే అంటే ఉత్తమమైనటువంటి సుఖము అని అర్థం. అశహ అంటే అశహ అంటే భోజనాన్ని చేయించడం ద్వారా మనందరికీ కూడా ఉత్తమమైన సుఖాన్ని కలిగిస్తాడు భగవంతుడు. అందువల్ల భగవంతుడికి సుకేశ అని చెప్పి పిలుస్తారు అని మనము ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మనము భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత మనకు తృప్తి కలుగుతుంది, అబ్బా కడుపు నిండింది, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అంటాం. ఈ విధంగా మనందరి ద్వారా భోజనాన్ని చేయించి మనకు తృప్తిని కలిగించేవాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి సుకేశుడు అని చెప్పి ఆచార్యుల వారు పిలిచాలి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సుకేశ అంటే మనం తెలుసుకున్నాం. సుకేశ ఈ ఉత్తమమైన అంటే శుక్లకేశ, కృష్ణకేశ అనేటువంటి రెండు రకముల కేశములు కలవాడు భగవంతుడు. భగవంతుడికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, నల్ల వెంట్రుకలు కూడా ఉన్నాయి. దేవుడికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయా? తెల్ల వెంట్రుకలు ఉండడము మనుషుల ప్రకారము అదొక దోషం. ఏదో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలన్నా కూడా తెల్లగా మారిపోయాయి అని అంటారు. అదేవిధంగా భగవంతుడికి కూడా తెల్ల వెంట్రుకలు ఉన్నాయంటే భగవంతుడికి కూడా దోషం ద్వారా తెల్ల వెంట్రుకలు వచ్చాయి అని మనం తర్వాత తెలుసుకోరాదు. భగవంతుడికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, నల్ల వెంట్రుకలు ఉన్నాయి. తెల్ల వెంట్రుకలు స్వాభావికంగా ఉన్నాయే కానీ దోషం మనకి ఏ విధంగా దోషం ద్వారా తెల్ల వెంట్రుకలు వచ్చాయో అదేవిధంగా దోషమూలంగా వచ్చిన తెల్ల వెంట్రుకలు కాదు, స్వాభావికంగా తెల్ల వెంట్రుకలు భగవంతునికి వచ్చాయి. మనము సుకేశ అనేటువంటి శబ్దానికి ఉత్తమమైన వెంట్రుకలు అని తెలుసుకున్నాం అర్థం. వెంట్రుకల్లో ఉత్తమత్వం అంటే ఏంటి? వెంట్రుకల్లో ఉత్తమత్వం ఏముందండి? దానికి శక్తినే ఉండదు వెంట్రుకలకి. మనం దువ్వెను తీసుకుని ఊరికే ఇలాగా మనం చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి. చేత్తో ఈ విధంగా మనం ఆ వెంట్రుకలను తడిపితే ఆ వెంట్రుకలను కూడా రాళ్ళ చేతికి వచ్చేస్తున్నాయి. వాటికి శక్తినే లేదన్న తర్వాత వాటిలో ఉత్తమత్వం అంటే ఏంటి అని మనము ప్రశ్నించుకుంటే మన వెంట్రుకలకు ఈ విధంగా శక్తి లేదు. అయితే భగవంతుడి వెంట్రుకలు అన్నా భగవంతుడు అన్నా ఒకటే. దేవుడికి
దేవుడి అవయవములకు అత్యంత అభేదం ఉన్నది. మనకు మన అవయవములకు అభేదం లేదు, భేదం ఉన్నది. మన కుడి చేతికి ఎంత శక్తి ఉందో అది ఎడమ చేతికి అంత శక్తి లేదు. మన చేతులకు ఎంత శక్తి ఉందో అంత మన వెంట్రుకలకు లేదు. అయితే భగవంతుడికి మాత్రము భగవంతుడికి ఎంత శక్తి ఉన్నదో, భగవంతుడి కుడి చేతికి ఎంత శక్తి ఉన్నదో, భగవంతుని ఎడమ చేతికి అంతే శక్తి ఉన్నది. భగవంతుని చేతులకు ఎంత శక్తి ఉన్నదో అంతే శక్తి భగవంతుని వెంట్రుకలకు కూడా ఉన్నాయి. అందుకే సుకేశ అంటే ఉత్తమమైనటువంటి బలసంపన్నమైనటువంటి వెంట్రుకలు కలవాడు అని అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకే అనువ్యాఖ్యానంలో శ్రీమదాచార్యుల వారు చెప్తారు, కేశయో ఎంట్రికలలో ఉత్తమం అంటేవి సుపూర్ణం అని అర్థం. భగవంతుడు ఏ విధంగా సుపూర్ణుడో పరిపూర్ణుడో అదేవిధంగా భగవంతుడి అవయవాలు కూడా పరిపూర్ణమైనటువంటిదే. ఇప్పుడు కృష్ణుడు అంటాడు, కృష్ణుడు అవతారం చేశాడు కదా, ఆ కృష్ణుడు అంటే ఎవరు? భగవంతుడి యొక్క కృష్ణ కేశమే కృష్ణుడిగా అవతారం చేసింది. అంటే భగవంతుడి యొక్క వెంట్రుక, నల్ల వెంట్రుక కృష్ణుడిగా అవతారం చేసింది. భగవంతుడి యొక్క తెల్ల వెంట్రుక బలరామదేవునిలో భగవంతుడి యొక్క శుక్లకేశ ఆవేశాన్ని ఉంచినది. కాబట్టి వెంట్రుకలు కూడా సుపూర్ణమైనటువంటివే, పరిపూర్ణమైనటువంటివే. దీన్ని శ్రీమదాచార్యుల వారు అనువ్యాఖ్యానంలో ప్రథమాధ్యాయం ప్రథమ పాదంలో ఈ విధంగా చెప్తారు. బ్రహ్మతా అవయవేపి స్యాత్ తథా అవయవిని స్వతః యథైవ కృష్ణకేశస్య కృష్ణస్య బ్రహ్మతా అఖిల దర్శితా చైవ పార్థాయ నిస్సీమా శక్తయోస్సి. కృష్ణకేశస్య కృష్ణస్య బ్రహ్మతా అఖిల. ఆ భగవంతుడు కృష్ణుడిగా అవతారం చేసింది. భగవంతుడి యొక్క వెంట్రుక, నల్ల వెంట్రుకనే భూలోకంలో కృష్ణుడిగా అవతారం చేసింది. దీనివల్ల భగవంతుడికి, భగవంతుని అవయవాలకు, అవయవి పరిపూర్ణము, అదేవిధంగా అవయవాలు కూడా పరిపూర్ణమైనటువంటిదే. ఇందులో ఏ విధమైనటువంటి సంశయం లేదు అని చెప్తున్నారు. కాబట్టి సుకేశ, భగవంతుడి వెంట్రుకలు ఉత్తమమైనటువంటివి అంటే పరిపూర్ణమైనటువంటివి అనే ఒక అర్థంలో మనం చెప్తూ ఉన్నాము. తర్వాత సుఖ ఈశ అని మనం ఇట్లా పదచ్ఛేదం చేసుకుంటే, సుఖ అంటే సుఖమైనటువంటి శాస్త్రాన్ని మనకు సుఖాన్ని కలిగించేటువంటి శాస్త్రాన్ని మనకు అందించినారు. కాబట్టి సుఖ అంటే శివదాచార్యుల వారు. ఆ మధ్వాచార్యుల వారికి ఈశ అంటే స్వామి అయినటువంటి వారు భగవంతుడు. కాబట్టి ఆ అర్థంలో మధ్వాచార్యుల వారికి స్వామి అనేటువంటి అర్థంలో సుకేశ అనేటువంటి శబ్దానికి మనం శబ్దాన్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు. తర్వాత కం అంటే సుకం, ఈశ. సు అంటే ఉత్తమమైనటువంటి, కం అంటే ఆనందం. ఉత్తమమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ముక్తులు. ఆ ముక్తులకు కూడా ఈశ స్వామి. కాబట్టి సుకేశ అంటే ఉత్తమమైన ఆనందాన్ని అనుభవించేటువంటి ముక్తులకు కూడా భగవంతుడు ఈశుడు స్వామి అయినాడు. కాబట్టి భగవంతుడిని ఈశ, సుకేశ పిలుస్తున్నాం. అందుకే ముక్తానాం పరమాగతి అని మనము విశ్వాసనామంలో తెలుసుకుంటాం. ముక్తులకు కూడా పరమాత్ముడు పరమాగతి స్వామి అయినటువంటి వాడు అని. ఆ తర్వాత శోభన. సు అంటే ఉత్తమమైనటువంటి, క అంటే బ్రహ్మదేవుల వారు. సుఖ అంటే ఆ ఉత్తమమైనటువంటి బ్రహ్మదేవుల వారికి సుఖాన్ని కలిగించేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి సుకేశ భగవంతుడు అని ఈ అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. తర్వాత సుఖ, ఈశ ఇవి రెండు వేరే వేరే పదాలు అని చేసుకున్నప్పుడు హే సుఖ అంటే ఏ ఆనంద పరిపూర్ణుడా అని అర్థం. ఈశ అంటే అందరికీ స్వామి అయినటువంటి వాడా. అంటే సుఖేశ అంటే ఆనంద పరిపూర్ణుడై అందరికీ స్వామి అయినటువంటి వాడు భగవంతుడు అనేటువంటి అర్థాన్ని మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు. తర్వాత పరేష. పరేష అంటే ప్రపంచంలో ఈ పరులు అంటే ఉత్కృష్టులైనటువంటి వాళ్ళు. ఆ ఉత్కృష్టులైనటువంటి వారికి ఈశుడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి పరేశుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత పర అంటే బ్రహ్మాది దేవతలు. ఆ బ్రహ్మాది దేవతలకు కూడా
భగవంతుడు ఈశుడు కాబట్టి పరమాత్మునికి పరేశుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత సుఖేశ పరేశ, ఇవి రెండు ఒకటే పదం అని తెలుసుకోవాలి. సుఖేశ పరేశ అని ఒకటే పదం అని తెలుసుకున్నప్పుడు అప్పుడు సు అంటే ఉత్తమమైన, క అంటే మనం ఇప్పుడే తెలుసుకున్నాం సుఖదాయకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి శాస్త్రాన్ని రచించిన వారు కాబట్టి క అంటే బ్రహ్మదేవుల వారు, అంటే శ్రీమదానంద తీర్థుల వారు, వారికి ఈశ, ఆ ఆనంద తీర్థుల వారికి మధ్వాచార్యుల వారికి స్వామి అయినటువంటి వారు సుఖేశ. పరేశ అంటే పరాణం, ఆ ఆనంద తీర్థుల వారిని అవలంబించేటువంటి, ఆ ఆనంద తీర్థుల వారి అనుయాయులైనటువంటి, ఆ ఆనంద తీర్థుల వారికి శిష్యులు, దాసులు, భక్తులైనటువంటి మనందరికీ కూడా ఈశ పరమాత్మ. కాబట్టి సుఖేశ పరేశ, సుఖేశ శ్రీమదాచార్యుల వారు, ఆ శ్రీమదాచార్యుల వారిని అనుసరించే మనందరికీ కూడా ఈశ పరమాత్మ. కాబట్టి భగవంతుడికి సుఖేశ పరేశ అని ఈ విధంగా మనము అర్థాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక విశిష్టమైన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఋషికేశ సుకేశ పరేశ వివందే శరణేశ కలేశ బలేశ సుఖేశ అని విధంగా ఉంది. ఇక్కడ వివందే శరణేశ అని రెండు పదాలున్నాయి. వాటిని వివందే శరణేశ అని ఒకే పదంగా చేసుకున్నప్పుడు వివందే, అప్పుడు వివంద ఈశరణ, వివంద ఈశరణ ఈశ అని ఆ పదాన్ని మనము పదచ్ఛేదం చేస్తే ఈ విధంగా అవుతుంది. వివంద ఈశరణ ఈశ. ఈశరణ అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఈశరణ అంటే లక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మీదేవి ఈశరణ ఈశ, లక్ష్మీదేవికు స్వామి అయినటువంటి వాడు భగవంతుడు. అటువంటి లక్ష్మీదేవికు స్వామి అయినటువంటి భగవంతుణ్ణి నమస్కరిస్తున్నాను. వివందే శరణేశ అంటే లక్ష్మీదేవికు స్వామి అయినటువంటి భగవంతుణ్ణి నమస్కరిస్తున్నాను అని అర్థం. తర్వాత వివందే అశరణ అంటే వివందే అశరణ అనే విధంగా మనం ఆ పదాన్ని పదచ్ఛేదం చేసుకున్న తర్వాత అశరణ అంటే శరణాగతులు, అంటే ఇల్లు వాకిలి లేని వాళ్ళు అని అర్థం. అశరణ అంటే శరణాగతులు, ఎవరికైతే ఇల్లు వాకిలి లేదో వాళ్ళందరికీ కూడా అశరణ, వారందరికీ కూడా ఆశ్రయాన్నిచ్చి అనుగ్రహించేవాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి అశరణ అని పిలుస్తూ ఉన్నారు. ఆ అశరణ అంటే ఎవరైతే శరణాగతులకు ఆశ్రయం ఇస్తారో వారందరూ అశరణులు, వారందరికీ ఈశ పరమాత్మ. కాబట్టి అశరణేశ, అటువంటి భగవంతుడికి వివందే నమస్కారం చేస్తున్నాను అని ఈ విధంగా కూడా విశేషంగా మనము అర్థం తెలుసుకోవచ్చు. తర్వాత శరణేశ అని, శరణేశ అంటే ఎవరైతే శరణు కోరారో ఆ శరణు జన మందారుడు, శరణు కోరినటువంటి వారిని వారికి అనుగ్రహించేవాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి శరణేశ అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత తనను శరణు పొందినటువంటి 16,108 మందిని వివాహం చేసుకొని వారందరికీ స్వామి అయినవాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి శరణేశ అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత శం రణ ఈశ అని ఈ విధంగా మనము దాన్ని పదచ్ఛేదం చేసుకుంటే శం అంటే సుఖం అని అర్థం, ష అంటే సుఖం అని అర్థం. శం అంటే సుఖానికి కారణమైనటువంటిది ఏది. రణ అంటే వేదములు. మనము వేదములు మనకి ఏం చెప్తాయో, మనకు ఏ విధంగా మనం జీవనాన్ని సాగించాలి మనకు ఉపదేశం చేస్తాయో, మనకు సుఖం కావాలంటే ఏమేం చెయ్యాలి మనం అని వేదం చెప్తుందో ఆ వేదములను శం రణ ఈశ, ఆ వేదములలో చెప్పినటువంటి సుఖ సాధనములు, ఆ సుఖ సాధనములను మనము సుఖాన్ని పొందుటకు సుఖ సాధనములు ఏవి అనేటువంటి దాన్ని వేదము ద్వారా మనము తెలుసుకొని, గురువుల ద్వారా మనం తెలుసుకొని, వేదముల ద్వారా మనం తెలుసుకొని వాటిని ఆచరించి సుఖాన్ని పొందుతాము. అట్టి
సుఖాన్ని, వేదములలో చెప్పినటువంటి సుఖ సాధనములను ఆచరించి సుఖాన్ని పొందేటువంటి వారికి ఈశ భగవంతుడు. కాబట్టి శరణేశ అని పిలుస్తున్నారు. ఎంత అద్భుతమైన అర్థాన్ని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. చాలా విశేషమైనటువంటిది. శరణేశ అని చెప్పి ఈ విధంగా మనకు పిలుస్తూ ఉన్నారు. తర్వాత శరణేశ అంటే విశ్వాసనామంలో కూడా సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అని మనం చెప్తున్నాం. తర్వాత గీతా భాష్యంలో కూడా అజ్ఞానాం జ్ఞానినాం చైవ ముక్తానాం శరణం హరిహి. అజ్ఞానులకు, జ్ఞానులకు, ముక్తులకు అందరికీ భగవంతుడే శరణుడు. ఆ అర్థంలో శరణేశ. అజ్ఞానులకు, జ్ఞానులకు, ముక్తులకు అందరికీ భగవంతుడే శరణుడు. కాబట్టి భగవంతుడికి శరణేశ అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు అని ఈ విధంగా శరణేశ అనేటువంటి పదానికి మనం అర్థం తెలుసుకోవచ్చు. తర్వాత కలేశ. కలేశ అంటే కళానాం అంటే తనవే అయినటువంటి అభిన్నమైనటువంటి రూపాలు, మత్స్య కూర్మాది రూపాలు. ఆ రూపాలను కలములు అని పిలుస్తారు. భగవంతుడి అభిన్నమైనటువంటి అంశములు. ఆ అభిన్నాంశములు వాటికి స్వామి అంటే దేవుడికి దేవుడే స్వామి. దేవుడికి సమానమైన వాడే ఎవరు లేరు. ఇంకా దేవుడికి ఉత్తమమైనటువంటి వాడు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కాబట్టి తన అభిన్నాంశములకు తన నుంచి తనకు తానే స్వామి అయిన వాడు. కాబట్టి భగవంతుడికి కలేశ అని చెప్పి భగవంతుడికి పిలుస్తూ ఉన్నారు. ఆదో గృహీతమవతార శతైక బీజం అని భాగవతంలో చెప్పి భగవంతుడికి భగవంతుడే స్వామి అని చెప్తూ ఉన్నారు. తర్వాత కళ అనేటువంటి అర్థానికి భగవంతుడి అభిన్నాంశము అని ఒక అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కళ అనేటువంటి శబ్దానికి భగవంతుడి భిన్నాంశములు అంటే భగవంతుడి నుంచి భిన్నమైనటువంటి వారు బ్రహ్మరుద్రాదులు, వాళ్ళందరూ కూడా కళ. వారికి ఈశ, బ్రహ్మరుద్రాదుల వారికి స్వామి అయినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి కలేశ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తర్వాత కం లేశ, కం లేశ ఈశ అని విధంగా మనము ఈ కలేశ అనేటువంటి శబ్దాన్ని పదచ్ఛేదం చేసుకుంటే కం అంటే బ్రహ్మరుద్రాదుల వారికి అందించేటువంటి, వాళ్ళు పొందేటువంటి సుఖం. ఆ సుఖం ఎటువంటిది? లేశ, భగవంతుల్లో ఉండేటువంటి సుఖం యొక్క లేశాన్ని బ్రహ్మరుద్రాదుల వారు అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుడిలో ఉండేటువంటి సుఖలేశాన్ని అనుభవించే బ్రహ్మరుద్రాదులకు ఈశ స్వామి అయినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి కలేశ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత కలేశ క అనే శబ్దానికి బ్రహ్మ అని అర్థం. మనం ఇప్పటికే క అనే శబ్దానికి బ్రహ్మ అని అనేక వారుల అర్థం తెలుసుకున్నాము. దానికి ప్రమాణం కూడా నేను వెనకనే ఇచ్చాను. క అంటే బ్రహ్మ అంటే బ్రహ్మదేవుల వారు ఎవరు? చేతనులు. ఏంటి ఉపలక్షణయ బ్రహ్మదేవుల వారు అంటే చేతన వర్గం అంతా, అంటే మనమంతా కూడా సమస్త చేతనులు. ఆ సమస్త చేతన వర్గానికి అన్నిటికీ కూడా లేశ. లేశ అంటే కొంచెము వారు అనుభవించాల్సిన సుఖాన్ని, ఎవరెవరు ఎంతెంత సుఖాన్ని అనుభవించాలో వారందరికీ కూడా అంతంత సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి కలేశ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత కళలు అంటే 64 విద్యలు, చతుషష్ఠి కళలు. ఆ 64 విద్యలకు స్వామి అయినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి కలేశుడు అని చెప్పి కలేశ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత బలేశ, భగవంతుడిని బలేశ అని అంటున్నారు. బలేశ అంటే బల అంటే బలము, ఆ అందరిలో ఉండేటువంటి బలము. ఆ అందరిలో ఉండేటువంటి బలానికి భగవంతుడు స్వామి అయినాడు. కాబట్టి భగవంతుడికి బలేశ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత బల అనేటువంటి శబ్దానికి సైన్యం అని అర్థం, యాదవ సైన్యం. ఆ యాదవ సైన్యానికంతా కూడా ఈశ భగవంతుడు స్వామి అయినాడు. కాబట్టి భగవంతుడికి బలేశ అని చెప్పి పిలుస్తున్నారు. ఇక బల అంటే బలరామదేవుడు. ఆ బలరామదేవుడిలో శుక్లకేశ రూపంతో అంతర్యామి అయి ఆ బలరామదేవుడికి విశేషమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి బలేశుడు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాము.
తర్వాత బ అనేటువంటి శబ్దానికి ముఖ్య ప్రాణుడు అని అర్థం. వాయు బల సంవిదాత్మ అని మనం ప్రమాణాన్ని వింటాం. బ అంటే ముఖ్య ప్రాణుడు. ఆ ముఖ్య ప్రాణుడికి లేశ, భగవంతుడు తనలో ఉండేటువంటి శక్తిని ముఖ్య ప్రాణుల వారికి లేశంగా కొంచెమే ఇచ్చారు. అంటే ముఖ్య ప్రాణులో ఉండేటువంటి బలము భగవంతుడి బలంలో లేశమాత్రం ఉన్నది. అటువంటి భగవంతుడి బలంలో లేశమాత్రమే బలాన్ని పొందిన ముఖ్య ప్రాణుడికి ఈశుడు స్వామి కాబట్టి భగవంతుడికి బలేశుడు అని చెప్పి ఈ విధంగా మనము పిలుస్తూ ఉన్నారు. తర్వాత బల అనేటువంటి శబ్దానికి మననము అంటే చింతనము అనే ఒక అర్థం ఉన్నది. బల అంటే మన నాయమాత్మ బలహీనేన లభ్య అని మాండిక్యోపనిషత్తు చెప్తుంది. అయమాత్మ బలహీనేన లభ్య. అయమాత్మ ఈ భగవంతుడు బలము లేని వాడికి భగవంతుడు దొరకడు. భగవంతుడు దొరకడానికి బలం ఎందుకు కావాలండి? బలం అనే శబ్దానికి అక్కడ ఆచార్యుల వారు రాస్తారు, బలం అంటే మనన రూపమైనటువంటి ధ్యానం ఎవరైతే చెయ్యరో అటువంటి వారికి భగవంతుడు దొరకడు అని అర్థాన్ని అక్కడ రాస్తారు. కాబట్టి బలం అనే శబ్దానికి మనన రూపమైనటువంటి ధ్యానము. బలం అంటే మనన రూపమైనటువంటి ధ్యానం చేసేటువంటి ఎవరు తన భక్తులు ఉన్నారో ఆ భక్తులకు ఈశా భగవంతుడు కాబట్టి భగవంతుడికి బలేశ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. తర్వాత కలేశ అంటే కళ అంటే చంద్రుల్లో ఉండేటువంటి కళలు. చంద్రుడికి మచ్చ ఉంది, చంద్రుడిలో కుందేలు కనిపిస్తుంది, ఈ విధంగా కళలన్నీ కూడా ఉన్నాయి. ఆ చంద్రుడికి బలాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు ధన్వంతరి నామక భగవంతుడు. చంద్రుడి యొక్క కిరణాల వల్లనే ఈ ఔషధి వనస్పతి వనమూలికలు చెట్లు అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ చంద్రుడి యొక్క కిరణాలే ఆ ఆయుర్వేదికమైనటువంటి ఔషధి వనమూలికలు, మిగతా చెట్లు, వాటన్నిటికీ కూడా ఆహారం చంద్రుడి కిరణాలే. ఆ చంద్రుడి కిరణాల్లో ఆ వృక్ష సంపదకు ఆహారాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు చంద్రుడిలో అంతర్యామే ధన్వంతి రూపంతో అంతర్యామి అయి ఆ చంద్రుడి కిరణాలకు అంత శక్తిని ఇచ్చి ఆ చెట్లన్నీ కూడా బాగా పెరిగేట్టుగా చేస్తున్నాడు. కాబట్టి కలేశ అంటే భగవంతుడు అని అర్థం. చంద్రుడి అంతర్యామి అయిన ధన్వంతరి నామక భగవంతుడికి కలేశ అని చెప్పి పిలుస్తారు. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అని గీతలో భగవంతుడు చెప్తాడు. చంద్రుడిలో అగ్నిలో ఉండి వారికి ఆ శక్తినిచ్చేటువంటి వాడిని నేనే అని తెలుసుకో అని. ఈ విధంగా ఈ కలేశ అనే శబ్దానికి ఈ అర్థం చేసుకోవడానికి ఈ ప్రమాణాన్ని మనము ఈ విధంగా తీసుకోవచ్చు. తర్వాత బలేశ అంటే బలరాముడు వారికి శక్తిని సంపాదించిన వారు అని అర్థం. కలేశ బల, ఈ కలేశ బలేశ అనేటువంటి దాన్ని ఒకే పదంగా తీసుకొని కలేశ బలో అంటే వాయుదేవుల వారు అని అర్థం. అంటే వాయుదేవుల వారు షోడశ కళా సంపూర్ణులు వాయుదేవుల వారు. అటువంటి వాయుదేవుల వారికి ఈశా స్వామి అయినటువంటి వాడు భగవంతుడు కాబట్టి కలేశ బలేశ అని చెప్పి ఈ విధంగా మనకు పిలుస్తూ ఉన్నారు. తర్వాత చివరిగా సుఖేశ లౌకికమైనటువంటి సమస్త సుఖములు. మనము లౌకికమైన సుఖాలు పొందుతున్నాము, దేవతలందరూ అలౌకికమైన సుఖాలు పొందుతూ ఉన్నారు. ఈ విధంగా మనం పొందే దేవతలు ముక్తలందరూ అలౌకికమైన సుఖాన్ని పొందుతున్నారు. ఈ విధంగా మనం పొందే లౌకికమైన సుఖము, దేవతలు పొందేటువంటి అలౌకికమైన సుఖము, వీటన్నిటికీ కూడా భగవంతుడు నియామకుడైనాడు కాబట్టి భగవంతుడికి కలేశ అని చెప్పి సుఖేశ అని చెప్పి భగవంతుడికి పిలుస్తున్నారు. తర్వాత సుఖేశ అంటే సు అంటే శోభనమైనటువంటి, క అంటే ఇంద్రియములు. ఉత్తమమైనటువంటి ఇంద్రియములను సుఖాన్ని అనుభవించడానికి ప్రేరేపించేవాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి సుఖేశ అని చెప్పి భగవంతుడికి పిలుస్తారు. ఖే అంటే ఆకాశం, ఖం ఆకాశం, అవ్యాకృత ఆకాశం. ఈ విధంగా అవ్యాకృత ఆకాశం అనే ఒక అర్థము కూడా ఉన్నది. ఖం ప్రకాశ స్వరూపత్వాత్ బ్రహ్మా తద్వ్యాపరూపతః పునఃకం సుఖరూపత్వాత్ పురాణం తదనాదితః అని బృహద్భాష్య అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి ప్రమాణానుసారంగా సుకేశ అంటే
సుఖ అనే శబ్దానికి ఆకాశం అనే అర్థం. కాబట్టి సుకేశ అంటే ఆ ఉత్తమమైనటువంటి భూతాకాశము, వ్యాకృతాకాశము, ఇవే ఈ రెండు ఆకాశాలకు స్వామి అయినటువంటి వాడు కాబట్టి భగవంతుడికి సుకేశ అని చెప్పి పిలుస్తారు. ఉత్తమమైనటువంటి సు అంటే ఉత్తమమైన, కే అంటే భూతాకాశము, అవ్యాకృతాకాశము, వాటికి ఈశ భగవంతుడు కాబట్టి భగవంతుడికి స్వామి అని చెప్పి పిలుస్తున్నారు. సుఖ అంటే, సుఖం అంటే ఎటువంటి సుఖము? మనమంతా కూడా సుఖాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఎటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాము? దుఃఖ సంభిన్నమైన సుఖాన్ని అనుభవిస్తున్నాం. అంటే మనం ఒక మామిడి పండు తినాలి అంటే మార్కెట్కి వెళ్ళి ఆ మామిడి పండ్లు తీసుకుని వచ్చి తర్వాత తినాలి, అప్పుడు మనకు సుఖం కలుగుతుంది. కాబట్టి మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే దానికి ముందు కష్టపడాల్సింది, దుఃఖాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి మనమంతా అనుభవించేటువంటి సుఖం ఎటువంటిది? దుఃఖ సంభిన్నమైన సుఖం. అయితే సుఖం అంటే ఎటువంటిది? దుఃఖ అసంభిన్నమైన సుఖం, అంటే ముక్తులు అనుభవించేటువంటి సుఖం. అటువంటి సుకేశ దుఃఖ అసంభిన్నమైనటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి ముక్తులకు ఈశ స్వామి భగవంతుడు కాబట్టి భగవంతుడికి సుకేశుడు అని చెప్పి ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. నా యోగ్యతానుసారంగా నేను ఇక్కడ వచ్చేటువంటి భగవంతుని సంబోధించేటువంటి ఈ పదాలకి 2-3 అర్థాలను మాత్రం చెప్పడం జరిగింది. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాన్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. మీ ఇంటికే మధ్వశాస్త్రం అనేటువంటి ఒక శీర్షికతో మీ అందరికీ మధ్వశాస్త్రాన్ని చేరవేయాలని నా ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇంకా మీ సహాయ సహకారాలు నాకు కావాలి. నా ఈ అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ శ్రీకృష్ణార్పణమస్తు.